VS99 న్యూస్ కి స్వాగతం. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న నాగేంద్ర ప్రసాద్ శర్మ అనే నిందితుడు అరెస్ట్. నిందితుడిని బెంగళూరులోని అదుపులోకి తీసుకున్న కేపీహెచ్బీ పోలీసులు నేడు చెర్లపల్లి జైలుకి తరలించినట్లు వెల్లడించిన కేపీహెచ్బీ సిఐ వెంకటేశ్వరరావు 2016 నుండి 2021 వరకు సుమారుగా 75 మంది వద్ద నుండి 12,83,00,000 రూపాయలు వసూలు చేసిన నిందితుడు తన సోదరుడు పవన్ కుమార్ తో కలిసి ఈ నేరాలకు పాల్పడిన నాగేంద్ర ప్రసాద్ శర్మ 2015 నుండి 2019 వరకు 4 కంపెనీలను ఏర్పాటు చేసి ఉద్యోగులను సైతం మోసం చేసిన నిందితులు. ఇంటి స్థలాలు, కార్లు, వ్యాపారంతో పాటు తనకు వివిధ వర్గాలలో విఐపి తెలుసని విఐపిలు ప్రజలను మోసం చేసిన నిందితులు. కేపీహెచ్బీ మాదాపూర్, మియాపూర్, బాచ్పల్లి, జగద్గిరిగుట్ట, ఆంధ్రప్రదేశ్ లో సైతం కేసులు నమోదు. ఇప్పటికే 2021లో నిందితుడిపైన పీడీ యాక్ట్ ను సైతం నమోదు చేసిన పోలీసులు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.